దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. కీర్తన 4:1 ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే దేవా అంటాడు. ఈ భక్తుడు ప్రార్థించాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. ఆయన జీవితంలో ఉన్న ఇబ్బందులు, కష్టాల్లో 118 కీర్తన 5వ కూడా ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. I called upon the Lord in distress. The Lord answered me and set me in the large place. నేను ఇరుకులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దేవునికి మొరపెట్టాను. ఆయన విశాల స్థలంలో నాకు సమాధానం దయచేశాడు. కొన్నిసార్లు విశాలత ఉండదు. మీరున్న ఇల్లు కావచ్చు, మీరున్న పరిస్థలం కావచ్చు, మీ జీతం కావచ్చు, అనేక విధాలైన పేమెంట్స్, బిల్స్ అన్నీ మీ ముందుకు వచ్చాయి. కానీ మీ దగ్గర ఉన్నది చాలా తక్కువ. ఈ అమౌంట్ సరిపోదు. ఈ బిల్స్ అన్నీ కూడా మీరు కట్టలేని పరిస్థితి. అటువంటిప్పుడు భయపడవద్దు, ప్రార్థించండి. ప్రభుకి జ్ఞానం ఇమ్మని అడగండి, ఆలోచన ఇమ్మని అడగండి, సహాయం కావాలని అడగండి. మీకున్న పరిస్థితులు, మీ స్థితిగతులు ఒకవేళ ఇరికించినట్టుగా ఇక నేను తప్పించుకునే మార్గం లేదు, నేను తిరిగిలోని బయటపడలేనని అనుకుంటున్నావేమో. ఇరుక్కునందుండి మొరపెట్టిన ఈ భక్తునికి సాయం చేసిన దేవుడే మీ ప్రార్థన కూడా వినే ఇరుక్కునందుండి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో విశాల స్థలంలో గొప్ప ఆన్సర్ మీరు పొందబోతున్నారు. ఎలీషా ఆయన శిష్యులందరూ కూడా, దైవజనుడా, ఇక్కడ మనం ఉన్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది, అనేక మంది వచ్చి పోచూ ఉన్నారు, ప్రార్థనలకు వస్తున్నారు, ఆ మందిరం చాలా చిన్నగా ఉంది, మేము ముందుకు వెళ్ళి మీరు సెలవిస్తే విశాలమైన మందిరాన్ని కట్టాలనుకుంటున్నాం. దేవుడు దానికి పర్మిషన్ ఇచ్చాడు. కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వచ్చాయి, కానీ దేవుడు జయమిచ్చాడు. ఈరోజు ప్రార్థిస్తున్న నా సహోదర సహోదరి, నువ్వు ఎలాంటి ఇరుకులో, ఎలాంటి ఇబ్బందుల్లో, నువ్వు సంపాదిస్తున్న ఆ ఇన్కమ్, ఆ జీతం చాలా తక్కువగా ఉండి కుటుంబాన్ని నడపలేక, పిల్లలను పోషించుకోలేక, కనీసం స్కూల్ ఫీజులు కానీ, కాలేజ్ ఫీజులు కానీ కట్టలేని పరిస్థితులు ఉన్నావా? ఇరుకునందుండి మొరపెడుతున్నాను దేవా, సహాయం చేయమని ప్రార్థించు. మీ ఇరుకుగా ఉన్నటువంటి మీ ఇబ్బందులన్నింటిలో మీరు విశాలతను చూడబోతున్నారు. త్వరలో విశాలమైన దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. దేవుని నమ్మిక వచ్చి ప్రార్థించండి. ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి, శోధనలున్నాయని భయపడుతూ కూర్చుంటే పని కాదు. ధైర్యంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు వెళ్ళండి. ఐగుప్తులో వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి, బానిసత్వంలో ఉండి మొరపెట్టారు, కన్నీళ్లు కార్చారు. లెక్కబాకాండం 2:23 నిట్టూర్పు విడచ్చు మొరపెట్టగా దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశపెట్టాడు. ఈరోజు మీరు ఎలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నా దేవుడు చూస్తున్నానని గుర్తుపెట్టుకుని దేవునిలో మొరపెట్టండి. ఆయన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైందంటే ఏదీ లేదు. మరి భక్తుడు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? 118 కీర్తనలో మనం చదివాం కదా, ఇరుకునందుండి మొరపెట్టాను, విశాల స్థలం ముందు దేవుడు నాకు జవాబు దయచేశాడని. ప్రార్థన చేసుకుందాం. నా ఇరుకులో విశాలత కలుగజేయవాడు ఆయనే అని చెప్పిన ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ ప్రజలకు గొప్ప సహాయం వచ్చునుగాక. తండ్రి, వీరంతా ఎలాంటి ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నా విడిపించగల దేవుడు. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలుచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీరెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని ఇరుకునందుండి మొరపెడుతున్న ఈ జీవితాలకు విశాలత కలుగు చేసి మీరు మహిమ పొందమని, తెల్లవారు లేచి కృపను మాకిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించండి. నిశ్చయముగా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న మీకు విశాలత కలుగు చేయబోతున్న దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆశ్చర్య అద్భుత కార్యములు మీ సొంతమవుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా
ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.